శ్రీ గురుభ్యో నమ. మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ స్వామి జయంతి. త్రిమూర్తుల యొక్క సమిష్టి రూపంగా అత్రి అనసూయల బిడ్డడైన దత్తాత్రేయ స్వామి అనాదిగా పూజలందుకుంటున్నారు. దత్తాత్రేయ స్వామిని పూజించటం త్రిమూర్తులను పూజించటమే. దత్తాత్రేయుడి యొక్క మూర్తిని పరిశీలిస్తే ఆయన చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయన్ని పరివేష్టించి ఉండే సునక చతుష్టయం 4 కుక్కలు 4 వేదాలకు ప్రతిరూపాలు. సునకం కాలభైరవ స్వరూపం. భగవంతుని యొక్క 21 అవతారాలలో 6వ అవతారం దత్తాత్రేయ స్వామి అని భాగవతంలో చెప్పబడింది. స్వామి స్మరణ రోగాలను పటాపంచలం చేస్తుంది. భూత ప్రేత పిశాచ గ్రహబాధలను దూరం చేస్తుంది. పీడకలలు దరిచేరవు. విషసర్పాల బారి నుండి విముక్తి కలుగుతుంది. కుష్టు మొదలైన రోగాలన్నీ కూడా నశిస్తాయి. త్రికరణ శుద్ధి కలగచేస్తుంది. దత్తాత్రేయుడు స్మరణ చేత సంతుష్టుడవుతారు. భక్తితో దత్తా దత్తా అని స్మరించినా ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోరికలన్నీ తీరుస్తారు. అంతటి దయామయుడు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుని పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరి జీవితం ధన్యమవుతుంది. దత్తాత్రేయ స్వామిని భక్తితో కొలిచిన వారికి వారి అనుగ్రహం వలన అనేక జన్మల నుండి వెంటాడుతూ వస్తున్న సంచిత పాపకర్మలు, ఈ జన్మలో చేసుకున్న పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి. దత్తాత్రేయ స్వామిని భగవంతునిగా ఆరాధన చేస్తే కోరిన కోరికలు తీరుస్తారు. గురువుగా ఆరాధన చేస్తే జ్ఞానాన్ని ప్రసాదించి కోరికలే లేని నిష్కామునిగా తీర్చిదిద్దుతారు. కావలసిందల్లా ఆయన్ని పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఆరాధించటమే. శ్రీమాత్రే నమః.